హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 2026 హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది. అదే 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 6 నెలల్లో మన తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీస్ హిట్ అయినాయో, ఏ మూవీస్ ఫ్లాప్ అయినాయో తెలుసుకోవచ్చు. ఈ 6 నెలల్లో రిలీజ్ అయిన మూవీస్లో బాగా కలెక్ట్ చేసిన మూవీ పెద్ది బ్లాక్ బస్టర్ అయింది. అండ్ దాని తర్వాత సంక్రాంతికి రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు. సో ఈ 3 మూవీస్ ఈ 6 మంత్స్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికన్నా బాగా కలెక్షన్ పరంగాను, టాక్ పరంగాను ఇవి బ్లాక్ బస్టర్గా నిలిచినాయి అనమాట. అండ్ నెక్స్ట్ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన మూవీస్ ఏమన్నా ఉన్నాయంటే అవి ది రాజాసాబ్ అండ్ అలాగే డెకాయిట్. సో ఇవైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినాయి. బాక్స్ ఆఫీస్ ముందు ఈ 2 మూవీస్ అయితే అంతగా పెర్ఫార్మెన్స్ చేయలేదన్నమాట. రాజాసాబ్ కానీ ఈ డెకాయిట్ కానీ, అంటే కొంతమందికి నచ్చింది బట్ కొంతమందికి నచ్చలేదు. సో ఈ రెండు అయితే బిగ్ ప్రాజెక్ట్స్లో ఈ 2 మూవీస్ అనేవి కొద్దిగా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసినాయి అనమాట. బట్ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదన్నమాట. అండ్ అలాగే బిగ్ బ్యానర్ పైన రిలీజ్ అయిన మూవీస్ రాకాస, బైకర్. సో ఈ 2 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ రాకాస అయితే ప్రేక్షకుల నుంచి మంచి టాకే అందుకుంది. బైకర్ కూడా చూసిన వాళ్ళు బాగుందని చెప్పారు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ మూవీ అయితే చూడలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెట్లీ గోదావరి గొట్టు పైన ఈ 2 మూవీస్ కూడా బజ్ అయితే ఉంది, బట్ 2 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. జెట్లీ అయితే కామెడీ పరంగా మంచి టాక్ అయితే అందుకుంది. గోదావరి గొట్టు పైన డైరెక్టర్ది డెబ్యూ మూవీ కాబట్టి కొద్దిగా ఓకేగా అనిపించింది. బాక్స్ ఆఫీస్ ముందు అయితే మూవీ పెర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మన సీనియర్ యాక్టర్ రవిబాబు గారు తీసిన రాజర్, ఇది కూడా బజ్ అయితే వచ్చింది కానీ బట్ ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. బాక్స్ ఆఫీస్ ముందు అంతగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ సర్ప్రైజ్గా హిట్ అయిన కొన్ని మూవీస్ ఏంటంటే సంగీతం, కపుల్ ఫ్రెండ్లీ, దీవానా. సో ఈ 3 మూవీస్ అయితే మన టాలీవుడ్లో సర్ప్రైజ్గా హిట్ అయినాయి. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ అయితే అందుకుందనమాట. నెక్స్ట్ మూవీ వచ్చేసి మా ఇంటి బంగారం. సమంత నటించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్తో అయితే ఉందన్నమాట. ఇంకా థియేటర్లో అయితే ఈ మూవీ రన్ అవుతుంది. అండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో రావు బహదూర్, నాగబంధం. సో ఈ 2 మూవీస్లో కొద్దిగా రావు బహదూర్ అయితే పబ్లిక్ నుంచి మంచి టాక్ అయితే అందుకుంది. సో ఈ 6 మంత్స్లో టోటల్గా 22 మూవీస్ రిలీజ్ అయినాయి. అందులో నేను బాగా బజ్ క్రియేట్ అయిన మూవీస్ గురించి అయితే మీకు చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ రాబోయే మూవీ లెనిన్. సో మన అయ్యగారు అఖిల్ నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ముందు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాము. సో నెక్స్ట్ వీక్ ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం మూవీ ఎలా ఉంటుందో, అఖిల్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి మూవీ స్టఫ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.